ఓ వ్యక్తిని పాములు వదలడం లేదు. వరుస కాట్లతో బెంబేలెత్తిస్తున్నాయి అతన్ని. ఉన్న చోటు నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినా ఆ వ్యక్తికి పాము కాటు మాత్రం తప్పడం లేదు. ఇప్పటి వరకు కేవలం 40 రోజుల్లోనే 7 సార్లు కాటు వేసింది ఆ పాము. కాటు వేసిన ప్రతిసారి ఆసుపత్రికి వెళ్ళడం, చికిత్స తీసుకొని తిరిగి ఇంటికి రావడం, ఆ తర్వాత మళ్ళీ పాము కాటు వేయడం వరుసగా జరుగుతూనే ఉంది. ఈ ఘటనపై ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 7 సార్లు పాము కాటు వేసిందని, అయితే 9 సార్లు కాటు వేస్తే అతడు చనిపోతాడని వారు చెప్పడం ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సంఘటన యూపీలోని తీవ్ర కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది వార్త వైరల్ అవడంతో. యూపీలోని ఫతేపూర్కు చెందిన వికాస్ దుబే అనే 24 ఏళ్ల యువకుడికి పాము కాట్లు సర్వసాధారణమయ్యాయి. 40 రోజుల్లో వికాస్ దుబేని 7 సార్లు పాము కాటు వేసింది. వికాస్ దుబే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వికాస్ దుబే పరిస్థితి బాగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. అయితే మొదట వికాస్ దుబే తన ఇంటి వద్ద ఉన్నప్పుడు పాము కాటు వేయగా, ఆ తర్వాత తన అత్త ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూడా అతన్ని పాము వెంబడించింది. అక్కడ కూడా కాటు వేసింది. గురువారం సాయంత్రం తన మామ ఇంట్లో వికాస్ దుబే పాము కాటుకు గురయ్యాడు. జూన్ 2వ తేదీ నుంచి జూలై 6వ తేదీ మధ్య వికాస్ దుబేని మొత్తం 6 సార్లు పాము కాటు వేసింది. ఆ తర్వాత తాజాగా మరోసారి పాము కాటు వేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పదే పదే వికాస్ దుబేను పాము కాటు వేస్తూ ఉండడం పట్ల అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా భయపడుతున్నారు. అయితే వికాస్ దుబే మొత్తం 9 సార్లు పాము కాటుకు గురవుతాడని, 8 సార్లు పాము కాటు వేసినా బతుకుతాడని, 9వసారి కాటు వేసిన తర్వాత ఏ డాక్టర్లు కానీ తాంత్రికులు కానీ అతన్ని కాపాడలేరని అంటున్నారు. జూన్ 2వ తేదీ రాత్రి 9 గంటలకు మంచం మీద పడుకొని కిందకి దిగుతూ ఉండగా వికాస్ దుబేను తొలిసారి పాము కాటు వేసింది. కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. 2 రోజుల చికిత్స తర్వాత కోలుకుని ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత కూడా మరో 2 సార్లు పాము కాటు వేసింది. మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యాడు. 4వసారి పాము కాటు వేసిన తర్వాత వికాస్ దుబేను వేరే ప్రాంతంలో ఉండమని డాక్టర్ సూచించారు. రాధానగర్లోని తన అత్త ఇంటికి వెళ్ళాడు వికాస్ దుబే. అక్కడ కూడా 5వసారి పాము కాటుకు గురయ్యాడు. అతని తల్లిదండ్రులకి చివరికి ఇంటికి తీసుకొచ్చారు. జూలై 6వ తేదీన మరోసారి పాము కాటు వేసింది. తనను పాము శనివారం లేదా ఆదివారం రోజునే కాటు వేస్తోందని గుర్తించాడు దుబే. కాటు వేసే ముందు తనకు తెలిసిపోతోందని గతంలోనే చెప్పాడు. ప్రస్తుతం వికాస్ దుబే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వైద్యులు వెల్లడించారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువుగారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511